అదే విధంగా మా సోదరుడు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, అదే విధంగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సోదరిమణి అక్క సీతక్క గారు, అదే విధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ గారు, అదే విధంగా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు, శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారు, అదే విధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, అదే విధంగా శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈరోజు చామల కిరణ్ భువనగిరి పార్లమెంటు తరఫున పార్లమెంటులో ఢిల్లీ స్థాయిలో గలం వినిపిస్తున్నాడంటే ఆనాడు ఈ గెలుపు చామల కిరణ్ది కాదు, ఈ గెలుపు ఈ బాధ్యత నాది అని భుజాల మీద వేసుకొని ఈరోజు భువనగిరి పార్లమెంట్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదే విధంగా కుంభం అనిల్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు, మిత్రులు వేముల వీరేశం గారు, అదే విధంగా వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి పునాదులైన నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈనాడు ఆలేరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములమై మేము బీర్ల ఐలేకి అండగా నిలబడతామని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈనాడు జన్మదినం సందర్భంగా బీర్ల ఐలేను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా.